యా ఒక్కసారి సంక్రాంతి గురించి ఏమైనా చెప్తామా? సో ఆస్ట్రానమీలో చెప్పండి చెప్పండి. సో మనకి సంక్రాంతి రాబోతుందండి. మకర సంక్రాంతి అని దాన్ని ఎందుకు అంటారు అనేది చూపిస్తాను మీకు సింపుల్గా. సో ఇది ఇప్పుడు నైట్ స్కై అండి యాక్చువల్గా. నా లొకేషన్ బట్టి అనమాట. మీరు రఫ్గా విజయవాడ వాళ్ళకి ఇట్లా కనిపించింది అనమాట. ఇది నార్త్ సైడ్ చూస్తుంటే. సో మీరు ఇదంతా గ్రౌండ్లో నుంచి చూస్తున్నారు అనుకోండి, ఇలా ఉండిద్ది అనమాట. మీరు చూస్తుంటే నేల మీద నుంచొని ఒకసారి ఉండండి. సో ఇదంతా గ్రౌండ్ నల్లగా ఉన్నదంతా మనకి స్కై ఇట్లా ఉండిద్ది. ఇది వెస్ట్. సో ఇట్లా తిప్పేస్తానండి. లేకపోతే ఎడం వైపు తూర్పు ఉంది, కుడి వైపు ఏమో పడమర ఉందన్నమాట. సో సన్ ఎట్లా ఉదయించి అస్తమిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు గ్రౌండ్ తీసేస్తాను. మీకు కింద చూస్తే సన్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి వాయిస్ కట్ అవుతుంది. తిరుగుతా ఇటు పక్క వచ్చేస్తాను అన్నమాట మనకి ఉదయేసిన తర్వాత. యా ఇది షేర్ చేస్తాను. అదే పీసీ షేర్ చేస్తున్నారు కదా స్క్రీన్, అది కొద్దిగా హెవీలీ రిసోర్స్ కన్జ్యూమ్ చేస్తుంది. అర్థమవుతుంది కదా, మరి ఇబ్బందిగా ఉందా? పర్వాలేదు, స్ట్రీమ్ ఇది కన్జ్యూమ్ చేస్తుందండి, మిగతా వాటికి రాదు. కానీ విండో షేరింగ్ కదా. వినిపిస్తుందా ఇబ్బంది లేకుండా? వినిపిస్తుంది. పర్లేదు, చెప్పండి. సో ఇదండి సన్. ఇప్పుడు టైం ఎంత మనకి 9:30 అవుతుంది అనమాట. సో మీరు చూడండి, ఒక గంట వెనక్కి వెళ్తే సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, కొంచెం పైకి వస్తాడు అనమాట. గంట క్రితం ఎక్కడ ఉంటాడో చూడండి. వెనక్కి వెళ్ళాడు, ఇంకొంచెం వెనక్కి. ఎంత 8 అప్పుడు అనమాట. ఇది 7:53, 6:53, 5:53 అప్పుడు భూమికి పైన ఉన్నాడు. మీకు గ్రౌండ్ పెడితే మీకు అర్థమైంది అనమాట. ఇదిగోండి, ఇది గ్రౌండ్కి పైన ఉన్నాడు అనమాట. సో ఒక సెకండ్, గ్రౌండ్. సో మీరు ఇది చూసారనుకోండి, ఇదనమాట మనకి హారైజన్ అంటారు. గ్రౌండ్ ఉంటే కొంచెం చెట్లు అవి అడ్డం వస్తూ ఉంటాయి. 54, 55 టైం పెంచుతూ ఉంటాను నిదానంగా మినిట్స్ని. ఒక సెకండ్ లాగింది. సో ఒక్క సెకండ్ ఇది పెంచుతూ ఉంటాను చూడండి. నేను సన్ ఎట్లా సెట్ అయిపోతూ ఉంటాడు అనమాట. సో ఇది ఇక్కడ అండి. రేపు ఇదే టైంకి సన్నని చూపిస్తాను చూడండి, రేపు ఎక్కడ ఉంటాడని. ఓకే, వెనకాల నక్షత్రాలతో పోల్చి చూడండి మీరు, రైట్? కానీ రేపు చూడండి, ఈరోజు 12, ఇది 12వ తారీఖు కదా రేపు. ఓకే, ఈ స్టార్కి కొంచెం పైకి వెళ్ళాడు చూడండి డిస్టెన్స్. ఎల్లుండు, అవతల ఎల్లుండు. సో ఈ అలైన్మెంట్లో లేకుండా ఈరోజు ఇక్కడ ఉన్నాడు, రేపు ఈ స్టార్ కొంచెం యువతల వైపు జరిగాడు అన్నమాట. సో డే మారే కొద్దీ మారతా కదా, వెళ్ళిపోతా. సో ఇట్లా నక్షత్రాలు కదులుతూ ఉంటాడు అనమాట. ఇది మనకి సూర్యుడు కదిలే విధానం. ఇది మన ఎర్త్ నుంచి చూస్తే. సో ఇప్పుడు ఇట్లా కాకుండా మిట్ట మధ్యాహ్నం పెడతా మీకు టైం తీసుకొచ్చి. సో 12:15 అప్పుడు మధ్యాహ్నం. మకర సంక్రాంతి అని ఎందుకు అంటారు అంటే, ఇదిగోండి ఇది మకర రాశి. ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుంది కదా, కాన్స్టలేషన్ మీకు పెడతాను ఆర్ట్. ఇదిగోండి మకరము, మేక, కింద కొంచెం సముద్రపు జీవిలాగా కూడా ఉంటుంది అనమాట. దీన్నే క్యాప్రికార్న్ అంటారు మనకి ఇంగ్లీష్లో. మనకి ఇది ఎప్పుడు ప్రవేశిస్తున్నాడు? దాదాపుగా 24వ తారీఖుకి ఇట్లా ప్రవేశిస్తున్నాడు కరెక్ట్గా దీనిలోకి. లేదు ఇప్పుడు 12వ తారీఖు కానీ ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఏరియాలో ఉంటాడు. సో మనకి ఎగ్జాక్ట్గా ఈ సింబల్లో ఉండాలని లేదు, దీనికి దగ్గరలో కొంచెం అటు కొంచెం ఇటు వచ్చినా కానీ అది మకర రాశి అయ్యిద్ది. సో అందుకని మనం అప్పుడు మకర సంక్రమణం అంటాం దాన్ని, మకరంలోకి రావడం. సో ఈరోజు 12. ఓకే, ఈరోజు ఇక్కడ ఉన్నాడు అనమాట. ఇది ధనుర్రాశి ఇదంతా కూడా. ఇది వృశ్చికము, ధనుసు రాశి. ఇక్కడ మకరము, తర్వాత కుంభము, వీటిలోకి వెళ్ళిద్ది అనమాట. సో 12వ తారీఖు ఏడున్నాడు, 13, కొంచెం వెనక్కి వెళ్తాడు లెఫ్ట్కి, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. దాదాపు ఈ టైంలో మకరం దగ్గరకు వచ్చేసాడు. ఇది మకర సంక్రమణం అండి. దీన్ని మకర సంక్రాంతి అంటారు. సో అందుకని చెప్పి మనకు రఫ్గా 14, 15 ఈ తారీఖుల్లో వచ్చింది. ఆ తారీఖుల్లో ఈయన ఎక్కడ ఉంటాడయ్యా అని చూస్తే, ఇదిగోండి రఫ్గా ధనుర్ రాశిని వదిలేసి ఉంటాడు అనమాట. ఆ టైంకి 15 వేసుకుందాం. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా ధనుస్సు, ఇక్కడ డివిజన్ దాదాపుగా క్యాప్రికార్న్ ఈ రీజియన్లో ఎక్కడో స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ నుంచి మకరానికి వచ్చాడు కాబట్టి మకర సంక్రమణ అంటారు. లేకపోతే బహుశా ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి మనం, లెక్క అయితే ఈ టైంలో చేయాలన్నమాట మకర సంక్రాంతి అనేది, 14వ తారీఖు ఇట్లా కాకుండా. సో వాళ్ళ డివిజన్ ఎట్లా వచ్చిందో. అయితే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అని చెప్పేసి అంటా ఉంటారు.
ఇది మనకి లాటిట్యూడ్స్ లో చూస్తే 23.5 డిగ్రీలు ఉత్తరం అంటే ఉజ్జయిని దగ్గర, కింద దక్షిణం వైపు ఏమో 23.5 డిగ్రీల లాటిట్యూడ్కి వస్తే దాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటారు. ఎందుకంటే మనకి ఉత్తరాయణం ప్రారంభమైంది కదా, ఆ టైంకి సూర్యుడు అత్యంత దక్షిణంగా కదిలింటాడు అనమాట. ఆ దక్షిణంగా కదిలినప్పుడు ఏ రాశిలో ఉంటాడు అనేది చూసి ఆయన క్యాప్రికార్న్ అంటే మకర రాశిలో ఉన్నారు కాబట్టి దాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అని, లేకపోతే మకర రేఖ అని చెప్పేసి దాన్ని అనేవాళ్ళు అనమాట. కానీ యాక్చువల్గా ఇప్పుడు మనకి ఉత్తరాయణం ఎప్పుడు ప్రారంభమైంది? డిసెంబర్ 22న ప్రారంభమైంది. మరి డిసెంబర్ 22కి ఈయన ఎక్కడ ఉంటాడు? ఇదిగోండి 2023 డిసెంబర్ 22కి ఈయన ఇది ధనుస్సు రాశి స్టార్టింగ్ లో ఉన్నాడు, వృశ్చికం ఎండింగ్ లో ఉన్నాడు అనమాట, ఈ రెండింటి మధ్యలో. సో యాక్చువల్ గా మనకి ఒకప్పుడు మకర రాశిలో ఉండేటోడు అనమాట ఈ సూర్యుడు డిసెంబర్ 22వ తారీఖుకి. కాకపోతే ఎర్త్ ప్రెసిషన్ అంటారు, ఆ ప్రెసిషన్ వల్ల మనకి ఏంటంటే సూర్యుడి పొజిషన్ మారుతా ఉండిద్ది. 26,000 సంవత్సరాలకి ఒక కంప్లీట్ అయింది అనమాట ఒక సర్కిల్ అనేది. సో అందుకని చెప్పేసి మనకి ఒకప్పుడైతే ఈయన మకరం దగ్గర ఉండేటాడు ఇదే తారీఖు డిసెంబర్ 22కి క్యాలిక్యులేషన్ ప్రకారం పోతే. అందుకని దాన్ని మకర రేఖ, ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అని అనేటోళ్ళు అనమాట. ఎప్పుడున్నాడు అయ్యా అని చూస్తే ఇది 2023 కదా, మీరు మైనస్ వెళ్ళారనుకోండి, ఇది సామాన్య శకానికి పూర్వం, అప్పుడు చూడండి, అంటే ఇప్పటికీ ఒక 4,000 సంవత్సరాల క్రితంలో ఉన్నాడు. ఓకే, -3000 BCE అప్పటికీ మాకరమే, -3500 BCE మాకరమే. సో సుమారుగా 3,500 సంవత్సరాలు, ఇది సామాన్య శకానికి పూర్వం, అంటే ఇప్పటి నుంచి 5,500 సంవత్సరాల నుంచి ఇంకా ఇటు పక్క రఫ్గా పెట్టుకుంటే 1500 వరకు కూడా, ఇక అయితే 1000 వేసుకోండి మీరు, 1000 BCE వరకు కూడా ఈ మకరంలోనే ఉన్నాడు అనమాట. 7 నుంచి ఇక్కడికి సుమారుగా ఒక 3,000 సంవత్సరాలు, 2,500 3,000 సంవత్సరాలు ఈ మకరంలోనే ఉన్నాడు, కదులుతా ఇట్లా ఉన్నాడు. ఇటు కదులుతా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు సంవత్సరాలకి వెళ్ళారనుకోండి. ఇప్పుడు 2023 4023లో చూస్తే అప్పుడు ఆయన ఎక్కడ కాకుండా 7 ఉంటాడు అనమాట డిసెంబర్ 2022కి. అప్పుడు దాన్ని ట్రాప్ అనాలి, క్యాప్రికార్న్ కాకుండా, లేకపోతే ఇప్పుడు ట్రాపిక్ ఆఫ్ సాజిటేరియస్ అనాలి అనమాట. దాన్ని పేర్లు మారలా. సో దీని ఎందుకంటే మన ఆస్ట్రోనమీ కూడా కొంచెం దాన్ని ఏమంటారు, స్టాగ్నెంట్ అయిపోయింది అనమాట, కదలకుండా. ఎప్పటికప్పుడు మనకి స్కైలో ఉన్న పొజిషన్స్ మారేదాన్ని బట్టి మన టెర్మినాలజీ కూడా మారాలి. కానీ మనం ఎప్పటి నుంచో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అనే వాడుతూ వస్తున్నాం. యాక్చువల్గా మూమెంట్ ఆఫ్ టైంలో ఆయన క్యాప్రికార్న్ లేకపోయినా ఇప్పుడు సాజిటేరియస్ అని వాడాలి. ఇంకా చెప్పాలంటే సాజిటేరియస్ కూడా దాటేసి ఇప్పుడు కరెంట్ టైంలో చూడండి, సాజిటేరియస్ కూడా దాటేసి మనకి స్కార్పియన్లోకి ఎంటర్ అవబోతున్నాడు ఆయన. ఓకే, మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు కరెంట్ టైం అనమాట, 2024 జనవరి 12 మధ్యాహ్నం 12 దగ్గర తీసుకొస్తాను. ఇదిగోండి మరి. సో డిసెంబర్ చూడండి, స్కార్పియన్ కూడా ఇది సాజిటేరియస్ కూడా దాటేశాడు. సో ఏంటంటే మన ఆస్ట్రోనమీ కూడా మారలేదండి, ఇండియన్ ఆస్ట్రోనమీ కానీ ఏమన్నా కూడా టెర్మినాలజీ అనేది కంప్లీట్గా మార్చలా. మనం గ్రంథాలు చదివేటప్పుడు పాత గ్రంథాలు అక్కడ చెప్పిన దానికి ఇప్పుడు అర్థం ఏంటని చెప్పి మనం అన్వయించుకోవాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే టెర్మినాలజీ కానీ అప్పుడు వాళ్ళు ఏ రకంగా వాడేవాళ్ళు, వాళ్ళ భావన ఏంటి అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా ఐడియా లేదు. మనం ఇప్పుడుతో పోల్చి చూసుకున్నా కానీ అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. అందుకనే మనం పురాణాల ఫీల్డ్లో కానివ్వండి, లేకపోతే ఆస్ట్రోనమీ ఫీల్డ్లో కానివ్వండి, నాసా వెళ్తుంది టెలిస్కోప్లు ఇవన్నీ పెట్టుకుంటా, అది ఒక ఎత్తు. కానీ గతంలో వాళ్ళు ఎలా ఆలోచించేవారా అని చెప్పి చూడాలంటే అది చాలా కష్టం అనమాట. ఇప్పుడు మనం చూసి అర్థం చేసుకోవడం, ఎన్నో ట్రయల్స్ జరగాలి, చాలా ఆలోచించి రీసెర్చ్ జరిగితే కానీ మనకు అర్థం కాదు. ఇది జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అనేది రాంగ్ టర్మ్ ఎందుకని చెప్పి మీకు ఇప్పుడు చూపించాను. సో మనకి మకర సంక్రమణ మీరు చూస్తే ఇది డిసెంబర్ 22 ఉంది, ఇంకో నెల రోజులకి ఇప్పుడు మకరం దగ్గరకు వచ్చేస్తున్నాడు అనమాట. అందుకని ఇది మకర సంక్రాంతి అయ్యింది. ఒకప్పుడు సుమారుగా ఒక 3,000 ఆ సంవత్సరాల క్రితం డిసెంబర్ 22 దగ్గర వచ్చేది మకర సంక్రమణం. అది నిదానంగా జరిగి ఇప్పుడు జనవరి 15 జనవరి 20 ఈ కాలంలో వస్తుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇలాగే మనకి మార్చిలో కూడా కదిలిందనమాట క్యాలెండర్, అంటే ఈవెంట్స్ అనేవి. దీన్ని అరేంజ్ చేయడానికి జూలియస్ సీజరు 46 BCEలో జూలియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టాడు. అది గడుస్తా వస్తే కొన్ని వేల, అంటే 1500 సంవత్సరాల తర్వాత క్యాలెండర్ కొన్ని రోజు రావాల్సినవి ఎప్పుడో వస్తాయి. అంటే మార్చి 22వ తారీఖు రావాల్సిన పండుగ క్యాలెండర్ జరగడం వల్ల ఏప్రిల్లో వస్తుంది. సో అందుకని ఏం చేశాడు, ఈయన లేట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్, ఇప్పుడు ఇట్లా చూద్దాం, మార్చి 22 రావాలండి పండుగ, ఏప్రిల్ 2లో వస్తుంది. ఆయన ఏం చేశాడు, మార్చి 21 తర్వాత మార్చి 22
కాకుండా ఏప్రిల్ 2 అని పెట్టేశాడు. సో 10 రోజులు ముందుకు నెట్టేశాడు అనమాట క్యాలెండర్ని. ఏమైంది అప్పుడు నెక్స్ట్ రోజే ఇమీడియట్ గా పండగ వచ్చేసింది. సో మొత్తం టోటల్ టైంలో 10 రోజులు కట్ చేసి దాన్ని గ్రెగరీ క్యాలెండర్ అన్నారు. అదే మనకి నడుస్తుంది. వీళ్ళు ఆస్ట్రోనమీ ఈవెంట్స్ లో తేడాలు వచ్చినాయి అని చెప్పేసి కట్ చేసుకుంటా పోయారనమాట క్యాలెండర్ లో డేస్ లేకుండా. సో మన హనీ జాన్సన్ కానీ వీళ్ళందరూ చాలా గ్రేట్ గా చెప్తా ఉంటారు. గ్రేట్ అని కాదు కానీ వాళ్ళకి వాళ్ళు ఫెసిలిటేట్ చేసుకున్నారు అడ్జస్ట్మెంట్. ఇది ఎప్పటికప్పుడు కామనేనండి ఏ క్యాలెండర్ లో తీసుకున్నా. మనము కూడా ఎగ్జాక్ట్ గా ఆస్ట్రోనామికల్ డేటా అనేది పర్ఫెక్ట్ నెంబర్లలో ఉండవు మనకి. అందుకని మనం సంవత్సరానికి 30 రోజులని పెట్టి, కానీ మూన్ కానీ సన్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా అదే లెవెల్లో తిరగవు కదా. అందుకని మనం అధిక మాసాలు వేస్తూ ఉంటాం. మనం 1 మంత్ యాడ్ చేస్తాం. యూదులు కూడా 1 మంత్ యాడ్ చేస్తారు. కానీ జూలియస్ సీజర్ ఏంటంటే 4 ఏళ్లకు గాను 1 సంవత్సరాన్ని 1 డేని యాడ్ చేశాడు. అది కూడా చాలదని తర్వాత మళ్ళీ ఏంటంటే మనకి హండ్రెడ్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా వేస్తున్నారు అనమాట ఎక్స్ట్రాగా. సో తేడా వచ్చిందని చెప్పేసి సెంచరీల్లో కూడా యాడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇట్లా మార్చుకుంటా వచ్చారండి. ఇప్పటికీ కూడా మనం ఫైన్ ట్యూనింగ్ చేయాలి. ఇన్స్ట్రుమెంట్స్ ఉండి మెజర్ చేస్తేనే కానీ, మనం పక్కా మెజర్ చేయకపోతే ఎప్పటికప్పుడు ఎస్టిమేషన్ వేసి మళ్ళీ కరెక్షన్ చేసుకొని అప్రాక్సిమేషన్ చేయక తప్పదు మనకు కూడా. సో మన హ్యూమన్ లిమిటేషన్ మనకుంది. సో ఇదండి మకర సంక్రమణం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరన్నా క్వశ్చన్ అడిగారా అండి కిరణ్ గారు కామెంట్స్ లో? ఏం క్వశ్చన్ అడగలేదు పురుది. సంక్రాంతి పురాణాలలో మెన్షన్ ఉందా అంటే ఒక రిఫరెన్స్ ఇచ్చాను. యాక్చువల్గా ఒకప్పుడు మకరంలో ఉత్తరాయణం అండి. బహుశా ఆ టైంలో వేరే సంక్రాంతి కూడా అయి ఉండొచ్చు. మకర సంక్రాంతి కాకుండా మకరంలో వెనక్కి వెళ్తే ఏముంది, ఇప్పుడు మనకి డిసెంబర్లో మకరం వస్తుంది అంటే జాన్యువరిలో కుంభంలో ఉంటాడండి ఆయన. ఇక్కడ జాన్యువరికి వచ్చేసరికి డిసెంబర్లో 7 ఉన్నాడంటే చూడండి, మీకే చూపిస్తాను, మైనస్ పెడతాను ఇక్కడ. సో 2000 BCEలో ఇదిగోండి మకరంలో ఉన్నాడు. కానీ అదే టైంలో జాన్యువరికి వెళ్తే ఏమైంది, -2023 BCE కదా ఇదిగోండి. సో 22 జాన్యువరిలోకి వెళ్తే ఇదిగోండి కుంభంలో ఉన్నాడు. ఒకవేళ అప్పట్లో ఏది 3000 ఏళ్ల క్రితం, 3000 కదా 4000 సంవత్సరాల క్రితం జాన్యువరిలో ఇదే టైంకి 22 కదా ఇది, సారీ. సో జాన్యువరి 15కి అనుకున్నాం అనుకోండి, సూర్యుడు ఇక్కడ ఉంటాడు అనమాట. మనకి ఇప్పుడు ఏడ ఉంటున్నాడు, ఈయన 7 ఉంటున్నాడు ఇప్పుడు. సో ఇది మకర సంక్రాంతి అయింది. ఒకవేళ ఆ టైంలో జాన్యువరి 15 సంక్రాంతి వస్తే అది కుంభ సంక్రాంతి అయింది. కుంభము. ఇంకా ముందుకు వెళ్తే మీనము, అంతకు ముందు వెళ్తే అశ్విని. ఇట్లా సంక్రాంతి అనేది జాన్యువరిలో వస్తుంటే 22 అనుకుంటే అప్పట్లో డిసెంబర్ 22 జరిగేది సంక్రాంతి. తర్వాత మనం మకరాన్ని పట్టుకున్నాం కానీ డిసెంబర్ 22ని వదిలేసామని చెప్పి. ఐ మీన్ ఇది ఉత్తరాయణాన్ని వదిలేసి మకరాన్ని పట్టుకొని ఏలాడుతున్నట్టు అనమాట. ఇలాగే పోతే భవిష్యత్తులో జాన్యువరి చివరిలో వచ్చింది సంక్రాంతి. ఇంకా వెళ్తే వెనక్కి చూడండి ఫిబ్రవరిలో కూడా వచ్చింది. ఇప్పుడు చూడండి మీకు తమాషా చూపిస్తాను. షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇది తీసి 3000 పెడతాం. 1000 సంవత్సరాలు భవిష్యత్తులోకి వెళ్తున్నామండి. అప్పుడు ఎక్కడ ఉంటున్నాడు చూడండి, ఇదిగోండి 7 ఉంటున్నాడు ఈయన. ఇది ధనురాశిలో జాన్యువరి 15కి. కానీ మనకి మకరంకి వస్తే కదా మకర సంక్రమణం. మకరానికి ఎప్పుడు వస్తాడు చూడండి, 16, 17, 18, 19, 20, 4th రఫ్గా 4th, 5thకి మకరానికి ఎంటర్ అవుతున్నాడు. సో మకర సంక్రమణమే అనుకుంటే 3000 అంటే ఇప్పటి నుంచి ఒక 1000 సంవత్సరాల తర్వాత మనకి ఫిబ్రవరిలో వచ్చింది అనమాట. ఫస్ట్ వీక్ లో ఫిబ్రవరి జరగాలి, అది జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఫిబ్రవరిలో చేసుకుంటారా, లేదు మేము అట్లా చేసుకోము, మేము జాన్యువరినే పట్టుకుంటాం, జాన్యువరి 15 దగ్గరలో అని చెప్పి అప్పుడు మకర సంక్రాంతి కాకుండా ధను సంక్రాంతి అంటారా? ఏం చేస్తారు మన భవిష్యత్ తరాలనే మనకు తెలియదు. అది ఏదో జరిగిద్దండి. సో కాలం అనేది వెనక్కి వెళ్తానే ఉంటుంది. మీరు పరలోకము ఇదంతా పట్టుకోవద్దు. ఇప్పుడప్పుడే ఇది అంతమయ్యేది కాదు, వదిలిపోయేది కాదు, అనాదిగా తిరుగుతానే ఉండిద్ది. మీకు ఇప్పుడు 1000 సంవత్సరాల భవిష్యత్తు ఇక్కడే కనిపిస్తుంది. అప్పుడు సంక్రాంతి ఎలా ఉండిద్దో కూడా మనం ఊహించలేము. మకర సంక్రాంతి అంటారా, ధను సంక్రాంతి అంటారా, జాన్యువరి 15th చేస్తారా, ఫిబ్రవరిలో చేస్తారా? అప్పుడు అసలు మన క్యాలెండర్ ఉండిద్దా? ఎంతమంది జరుపుకుంటారు మన క్యాలెండర్? అప్పుడు జనాలకి మకరం అంటే పేరు అర్థమైద్దా? భాష మారిపోద్దా పూర్తిగా? 3000 CE తర్వాత ఎవరు చెప్పొచ్చారు? ఒకవేళ పొరపాటు సర్వైవ్ అయ్యింది అనుకోండి, కాదండి 3000 CEలో ఆ వీడియోని యూట్యూబ్ లో ఆర్కైవ్స్ లో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వాళ్ళు వింటారు. ఈ తెలుగు భాష ఇలాగే ఉంటే వింటారు. నేను ఇంకోటి కూడా ప్రవచనం చెప్తున్నానండి. ఆ టైంకి సిఈ కాన్సెప్ట్ కూడా ఉండదండి. సిఈ బీసీలు కూడా ఎగిరిపోయి చాలా ఇంకా వేరే డిఫరెంట్ టైమింగే వచ్చేది. కంప్లీట్గా స్టాండర్డ్ అనేది, టైం స్టాండర్డ్ అనేది కంప్లీట్లీ మారిపోద్ది అప్పటికి. వీటిని ఉంచడం, ఇది నా ఒపీనియన్. 1000 years ఇంత టెక్నాలజీ చేంజ్ వచ్చినాక టూ లాంగ్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. చాలా మార్పులు వస్తాయి.
ఈ గందరగోళం అంతా లేకుండా యూనిఫామ్ స్ట్రీమ్ లైనింగ్ కూడా వచ్చేస్తుంది. అప్పటికి ఇంకా ఏ లెవెల్లో డెవలప్ అయ్యిద్దో. మనం అంటే ఇప్పుడు యూజింగ్ లో ఉన్నాం, అప్పుడు ఇంకా ఏ HP అంతా కూడా catastrophe stream line అవ్వచ్చు రాకపోతే. మొత్తం. కానీ ఒకటండి కిరణ్ గారు, ఏ కెటాస్ట్రఫీ వచ్చినా రాకపోయినా సుమారుగా 1000 సంవత్సరాల టైంలో సూర్యుడు ధనుర్రాశిలోనే ఉంటాడు. అది ఈ రోజు డేట్ ఎంత 12 కదా, ఇదైతే 12వ మారదులేండి. ఇది ఈ ధనుర్రాశిలోనే ప్యాటర్న్ ఉంటాడు. మారదు. ఇది కరెక్ట్. మీరు ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నారో ఇదైతే జరుగుతుంది. బట్ కానీ ఈ ఆచారాలు ఇదిగో. పాటిస్తారా పాటించరా అప్పటికి ఇంకన్నా అది సనాతన ధర్మం మంచిగా పెరిగి మళ్ళీ ఏమన్నా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ స్టేట్కి వస్తుందా చూద్దాం. మన భవిష్యత్ తరాలు చూస్తాయి. చూద్దామా? అవి మనమే చూస్తామండి. మనకు మోక్షం అప్పుడే వచ్చిందంటారా? ఇదంతా సో బాగానే ఉంది ఎవరు కానీ ఎట్లా ఉంటారో ఏమోనండి. హ్యాపీ సంక్రాంతి చెప్పమంటారా? చెప్పమంటారా? అడగరా మీరు? చెప్పండి అయ్యా, మనకేం బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు. మనం చెప్పుకోవచ్చు. మనకి ఏడుపులు ఎందుకు? మనకి మనం చెప్పుకోవచ్చు బ్రహ్మాండంగా. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు. అది వాళ్ళకి కూడా అండి, కొద్ది ఈ అందరికి చూసే వాళ్ళకి కూడా భవిష్యత్తులో ఎవరైనా చూస్తుంటే 30-23 వేసుకున్నాం. సో 24 కదా, 3024. అది క్లుప్తంగా అండి, ఒకానొకప్పుడు అంటే మీరు సంక్రాంతి అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం సూర్యుడు ప్రయాణించే కాలాన్ని నిర్దేశించేది అని అనుకుంటే అది డిసెంబర్ ప్రస్తుతానికి దగ్గర వచ్చేది. సూట్ అవ్వదు. అది డిసెంబర్లో అవును, వస్తుంది. డిసెంబర్లో ఆ పండగనే వీళ్ళు క్రైస్తవులు దొంగిలించి క్రిస్మస్ అని చెప్పి హైజాక్ చేశారు. ఈనాడు అది ధనుర్రాశిలో ఉండగా జరుగుతుంది. మనం కూడా అంటే శాస్త్రబద్ధంగా ఈనాడు కాదండి, చెప్పుకోవాలి నెక్స్ట్ 1000 అనుకుంటే- సంవత్సరాలకి ధనురాశిలో జరుగుతుంది. లేదండి, మకరం దాటేస్తున్నాం ఆల్మోస్ట్. మకరం దాటేస్తుంది. బట్ కానీ ఇప్పుడు కూడా actually అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు ధనుసు దగ్గర ఎంటర్ అవుతున్నాం. ధనుసు దగ్గరలో వచ్చాం. ధనుసు సంక్రాంతి అని చెప్పి చెప్పుకోవాలి, పిలుచుకోవాలి మనం. ఇదిగోండి, ధనుర్లోనే ఉన్నాడు ఇప్పుడు, ధనుసులోనే 2024. అయితే 2024 మకరంలో ఎప్పుడు ఉన్నాడు చూడండి. జనవరిలో దాన్ని డిసెంబర్లో అయితే పట్టుకెళ్ళండి. ఏడు ఉంటాడు ఆయన. మకరంలో చూడండి, మకరం ఎక్కడ ఉంది? 20లోకి వెళ్తాడు. వెనకాల. 20 పెట్టేది 20. ఇదిగోండి, ఇది సో మకరం. జనవరి 20 జరుపుకోవాలి అంతేనా? 20 మీరు ఇంకా పర్టికులర్ గా అంటే ఇదిగోండి 23, 22, 23. రిపబ్లిక్ డే దగ్గరికి. కానీ దక్షిణాయనం అప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. డిసెంబర్లోనే స్టార్ట్ అయిపోయింది. కిరణ్ గారు, ఆయన ఎప్పుడు అయ్యిందండి? ఆయన ఈ ధనుర్ రాశి తల దగ్గర ఉంటాడు ఆయన. 300 సీలో చూడండి ఒకసారి. ఉన్నాడు. 300 సీలో 300 సీలో ఏ- 300 సీ కదా, డిసెంబర్ 25 చూడండి. ప్రభువుల వారు ఇదిగోండి. మొదటిసారి భూమి మీదకి ఏతించిన వేళ 3000 కాదు, 300. భవిష్యత్తు అండి, ఇది భవిష్యత్తు. 0322 అప్పుడు రాబోతున్నాడేమో ఒకవేళ బహుశా 300 నాట్ 3000. ఇదిగోండి తీసేసాం. ఒక 0 తీయాలి మీరు. 3023 కనబడుతుంది. 323 చూపిస్తుంది. 300. మీ స్క్రీన్ ఇంకా చేంజ్ అవ్వలేదు. సో ఎవరికన్నా ఒకవేళ డౌట్ ఉంటేనండి ఇదిగోండి, కొద్దిగా Galaxy still Center కూడా 3000 ఏదైనా కనిపిస్తుంది. ఉంది, ఇదిగోండి. ఈ ఏరియా 3000 కనిపిస్తుంది. Black hole అంటారు కదా. 300 అని మాట వినబట్లా మంది. 3000 కదా 0323 అండి. వినపడుతుంది, వినపడుతుంది, 0323 300 అడుగుతున్నా. 0323 ఓకే ఓకే అర్థమైంది. అదేనా మీరు అడిగింది 323 CE? సో అప్పుడు కూడా మకర సంక్రమణం జరగట్లేదు చూడండి. లేదా మరి అక్కడ రోమ్ లో ఉన్న వాళ్ళకి అవుతుంది. వెనక్కి వెళ్ళాలి, రోమ్ లో ఉన్న వాళ్ళకి అవుతుందేమో. 1000 BC లోకి వెళ్ళాలండి, 1000 వెళ్ళాలి. అది సో అక్కడ స్టార్ట్ అయింది కల్చర్ అయితే అప్పుడు. ఎప్పుడన్నా కానీ మరి మన దగ్గర మకర సంక్రాంతి అన్నారంటే BC లోనే పెట్టారు వాళ్ళు పేరు, దాని తర్వాత పెట్టుంటారు మనకి. సో మన దగ్గర కూడా మకర సంక్రాంతి అని పెట్టింది, ఇంకా అంతకు ముందే పెట్టి ఉండాలి ఈ లెక్కన. అంతే. రేపు భోగి అండి. పనికిరాని వస్తువులు దిక్కుమాలినవి కాల్చేయమని అంటారు. అంతేగాని బలవంతంగా పక్కింటికి ఎదురింటికి వెళ్ళి బైబుల్స్ తీసుకొచ్చి కాల్చమాకండి. మన ఇంట్లో చెత్త చెదారం ఏమైనా ఉంటే కాల్చండి. ప్లాస్టిక్ రబ్బర్ టైర్లు మాత్రం కాల్చకండి దయచేసి. అంటే
వాడిపోయిన సామాన్లు మాత్రమే కాదండి, పనికిరాని ఆలోచనలను కూడా కాల్చేయండి. అది కూడా ప్రమాదం. అంటే పనికిరావు కదా.